హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. దేవా నీ పాదాలకి స్తోత్రం తండ్రి, నీ పాదాలకి స్తోత్రములు ప్రభువా. జాలిగల దేవా, ప్రేమగల దేవా తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉదయం మొదలుకొని ఈ రాత్రి కాల సమయం వరకు ప్రభువా నీ రెక్కల కింద భద్రపరచి తండ్రి మంచి ఆరోగ్యమును, క్షేమమును, భద్రతను దయచేసి అయ్యా నాయన తండ్రి నీ సన్నిధిలో అయ్యా మేము ఉండుటకు తండ్రి నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేయుటకు నీవిచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారు నాయన, అయ్యా వారందరి మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను. ఎవరైతే ఈ రాత్రికాల సమయమందు ప్రభువా కుటుంబ ఆరాధన చేస్తున్నారు తండ్రి, అయ్యా వారి కుటుంబ ఆరాధనలో ప్రభువా మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాను. ఎవరైతే ప్రభువా ఈ రాత్రి కాల సమయమందు తండ్రి నాయన వారికి ఉన్న సమస్యలను బట్టి, బాధలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి ప్రభువా నీకు మొరపెడుతున్నారు తండ్రి నాయన, నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారు తండ్రి. మీరే వారందరి మనవులు మీరు ఆలకించి తండ్రి నీ నెమ్మదిని, నీ శాంతిని, నీ సమాధానమును వారికి దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. ఈ రాత్రి కాల సమయం వరకు తండ్రి మమ్మల్ని కాపాడినటువంటి దేవుడు, మమ్మల్ని ప్రభువా రక్షించినటువంటి దేవుడు తండ్రి నీకు వందనములు ప్రభువా. భయంకరమైనటువంటి దుర్దినాలలో మేము జీవిస్తున్నాము తండ్రి, అయినప్పటికీ తండ్రి మా యొక్క అయ్యా నాయన భయంకరమైన చెడ్డ దినాలలో, భయంకరమైనటువంటి ఉపద్రవాలలో తండ్రి మేము జీవిస్తున్నప్పటికీ నాయన నీ కృపను, నీ ప్రేమను మాకందరికీ తండ్రి చూపిస్తూ నాయన మమ్మల్ని అందరినీ సజీవముగా కాపాడుతున్నందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన నీ పాదములకే స్తోత్రములు తండ్రి. మరి రాత్రి కాల సమయమందు ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో, సంతానం లేదని బాధపడుతున్నారో ప్రభువా, సొంత ఇండ్లు లేవని బాధపడుతున్నారు నాయన, అయ్యా మరి తండ్రి అప్పుల సమస్యలు ఉన్నాయని బాధపడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని బాధపడుతున్నారు ప్రభువా. మీరెవరిని అందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. అయ్యా మరి వారి జీవితంలో నీ కార్యమును జరిగించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి ఉద్యోగం కొరకు ఎదురు చూసే వారికి తండ్రి ఉద్యోగ దీవెన దయచేయండి నాయన. సంతానం కొరకు ఎదురు చూసే వారికి ప్రభువా సంతానం దయచేయండి తండ్రి. వారి గర్భాలను తెరవండి ప్రభువా. అయ్యా మరి వారికి ఎలాంటి సమస్య ఉన్న తండ్రి, హార్మోన్స్ లోపం ఉన్న, పీసీఓడి సమస్య ఉన్న, గర్భసంచి చిన్నగా ఉన్న తండ్రి ఆ యొక్క సమస్య నుంచి మీరు విడిపించి తండ్రి వారికి సంతాన దీవెన దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. ఎవరైతే సొంత ఇండ్లు లేవని బాధపడుతున్నారో ప్రభువా, అయ్యా మేము ఇంకా ఎన్నాళ్ళు కిరాయిన్లలో ఉండాలి, కిరాయిన్లలో ఉంటే మేము బాధపడాలని అయ్యా ఎంతమంది బిడ్డలైతే తండ్రి మరి నాయన నీ సన్నిధిలో మొరపెడుతున్నారు ప్రభువా. అయ్యా వారికి సొంత ఇండ్లను దయచేయండి. ఎవరైతే తండ్రి వారికి ఉన్న సమస్యలను బట్టి, అప్పులను బట్టి, ఇబ్బందులను బట్టి ప్రభువా ఇండ్లు అమ్ముకోవాలని అనుకొనుచున్నారు తండ్రి, అయ్యా వారి ఇండ్లకు మంచి రేట్ వచ్చుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి మరి ఎవరైతే నాయన స్థలాలు కొనాలని, ఇండ్లు కొనాలని ప్రభువా, భూములు కొనాలని అయ్యా మరి నా తండ్రి ఆశపడుతున్నారో ప్రభువా, మరి వారి ఆశను నెరవేర్చమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. జీవముగల మా దేవా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. ఇంతమంది అయితే భూ సమస్యల చేత బాధపడుతున్నారు, భూ తగాదాల చేత బాధపడుతున్నారు తండ్రి. అయ్యా మరి నాయన వారి యొక్క భూ తగాదాల నుంచి నాయన మీరు విడిపించండి అయ్యా. మరి స్థలాల కొరకు, ఇండ్ల కొరకు ఎంతమంది అన్నదమ్ములైతే, అక్క చెల్లెలైతే ప్రభువా అయ్యా మరి ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు తండ్రి, ప్రాణహాని చేసుకొనుచున్నారు తండ్రి. మీరే అటు భూ సమస్యల నుంచి, భూ తగాదాల నుంచి ప్రభువా వారిని విడిపించి అయ్యా వారి మధ్యలోని సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ఎవరైతే కోర్టు సమస్యల చేత బాధపడుతున్నారో ప్రభువా అయ్యా మరి వారి కోర్టు సమస్యల నుంచి మీరు విడిపించండి. ఎవరైతే జైలులో ఉన్నారో తండ్రి అయ్యా మరి వారిని విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే తండ్రి మరి నాయన ఈ సమయమందు తండ్రి వారి ఆత్మీయులను కోల్పోయామని బాధపడుతున్నారో, తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, తండ్రి స్నేహితులను, బంధువులను ప్రభువా, కన్న పిల్లలను అయ్యా మరి భర్తను, భార్యను కోల్పోయి తండ్రి మరి వేదనతో ఉన్నారో తండ్రి వారిని మీరు ఓదార్చండి
తండ్రి నీకు స్తోత్రంలో నేను ఒక దినము మేమందరము నాయన అయ్యా మరి నీ సన్నిధికి రావాల్సినటువంటి వారిని ప్రభువా, నీ సన్నిధిలో ఉండవలసినటువంటి వారి నాయన అయ్యా మరి ఎవరైతే తండ్రి వారిని అందరినీ కోల్పోయామని బాధపడుతున్నారో తండ్రి దేవా, మీరు వారిని ఓదార్చండి అయ్యా, వారిని ఓదార్చండి తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరైతే నాయన అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో తండ్రి వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి నాయన. నీ పాదములకి స్తోత్రములు తండ్రి. క్యాన్సర్ చేత, ఎయిడ్స్ చేత, పక్షవాతము చేత అయ్యా మరి తండ్రి రకరకాలైన వైరస్ల చేత ప్రభువా ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా మరి బాధపడుతున్నారో, హాస్పిటల్లో ఉన్నారో తండ్రి మీరే వారిని అందరినీ దర్శించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సాయి రాత్రి కాల సమయమందు తండ్రి దేవా నీ పాదాల దగ్గర కూర్చుని ప్రార్థిస్తున్నాము నాయన. దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడే వారిని స్వస్థపరచండి అయ్యా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే హాస్పిటల్లో ఉన్నారో తండ్రి అయ్యా మరి హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి తండ్రి నాయన. అయ్యా మరి హాస్పిటల్లో వైద్యం సరిగా లేక, వైద్య సదుపాయాలు సరిగా లేక అయ్యా మరి నాయన డాక్టర్లు సరిగా పట్టించుకోలేక ఎంతమంది అయితే ప్రభుత్వ ఆసుపత్రులలో ఉండి ఇబ్బందులు పడుతున్నారో తండ్రి నాయన మీరే వారిని బాగు చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనములు ప్రభువా. ఏ అనారోగ్య సమస్య చేత వాళ్ళు బాధపడుతున్నారు, ఎలాంటి బలహీనత చేత బాధపడుతున్నారు తండ్రి మీరే అటు బలహీనతల నుంచి మీరు విడిపించి తండ్రి నీ ఆరోగ్యమును, నీ క్షేమమును వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే ఆపరేషన్ల కొరకు సిద్ధపడుతున్నారో తండ్రి, ఆపరేషన్లు చేయించుకొని ఉన్నారో ప్రభువా అయ్యా మీరు తోడుగా ఉండండి. వారికి ఎలాంటి శరీర బలహీనతలు లేకుండా తండ్రి మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే ఊపిరితిత్తుల సమస్యల చేత బాధపడుతున్నారో, కిడ్నీలో రాళ్ల చేత బాధపడుతున్నారో తండ్రి, కిడ్నీ సమస్యల చేత బాధపడుతున్నారు తండ్రి, డయాలసిస్ చేయించుకొని బాధపడుతున్నారు ప్రభువా మీరే వారిని స్వస్థపరచమని వేడుకొనుచున్నాను. గొంతు నొప్పి చేత, థైరాయిడ్ చేత నాయన ఏసయ్యా నీకు వందనములు ప్రభు. ముక్కులో దుర్మాంసం పెరిగి సైనస్ చేత నా తండ్రి అయ్యా మరి చెవిలో చీము కారి కండ్ల సమస్యల చేత ప్రభు ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో తండ్రి మీరే వారిని అందరినీ బాగు చేయమని వేడుకొనుచున్నాను అయ్యా. మా పరమ వైద్యుడు తండ్రి మమ్మల్ని రక్షించుట కొరకు, కాపాడుట కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. మీరే తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి తండ్రి నీ కార్యమును జరిగించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా దూర ప్రయాణాలు చేస్తున్నారో తండ్రి అయ్యా వారి దూర ప్రయాణాలలో ప్రభువా మీరు క్షేమం దయచేయండి తండ్రి. మరి నాయన ఎంతమంది అయితే సెల్ ఫోన్లో మాట్లాడుతూ అయ్యా మరి డ్రైవింగ్ చేస్తున్నారో తండ్రి అయ్యా సెల్ ఫోన్లో మాట్లాడి డ్రైవింగ్ చేయకుండా సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన. ఎంతమంది అయితే ప్రభువా మరి నాయన తమ భర్తలు త్రాగుబోతులని, తిరుగుబోతులని ప్రభువా మాట వినడం లేదని అయ్యా నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఉంటున్నారు తండ్రి అయ్యా వారి భర్తలను మీరు మార్చండి నాయన. త్రాగుడు నుంచి విడిపించండి, జూదం అనే వ్యసనం నుండి మీరు విడిపించండి, వ్యభిచారం అనే వ్యసనం నుండి ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి అయ్యా. మరి సమాజంలో ఎక్కడ చూసిన భయంకరమైన వ్యభిచారము, జూదము, మానభంగాలు, నరహత్యలు, గ్యాంగు రేపులు ప్రభువా అయ్యా మరి తండ్రి వాటన్నిటి నుండి ప్రభువా మీరు జనులను విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి స్త్రీలు, పురుషులు అక్రమ సంబంధాలు పెట్టుకొని నాయన తమ భర్తలను చంపుతున్నారు, భార్యలను చంపుతున్నారు అయ్యా. తమ పాపానికి అడ్డుగా ఉన్నటువంటి పిల్లలను చంపుతున్నారు నాయన. భయంకరంగా తండ్రి వినడానికే తండ్రి ఒక భయాందోళన కలిగే విధంగా ప్రభువా చంపుతున్నారయ్యా. మీరే అటువంటి స్త్రీలను, పురుషులను ప్రభువా మీరు మార్చమని వేడుకొనుచున్నాను అయ్యా. పాపం ద్వారా వచ్చు జీతం రోగము, రోగం ద్వారా వచ్చు జీతం మరణం అని సెలవిచ్చిన దేవుడు తండ్రి అయ్యా. మరి తండ్రి ఒకడు అయ్యా లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను కోల్పోతే ఏమి ప్రయోజనం అని సెలవిచ్చిన దేవుడు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే అటువంటి పాపానికి బానిసై తండ్రి అటు పాపానికి నాయన అయ్యా మరి తండ్రి బానిసలుగా జీవిస్తూ తండ్రి అడ్డుగా ఉన్నటువంటి పిల్లలను, భర్తలను, భార్యలను, బంధువులను, స్నేహితులను చంపుతున్నారు తండ్రి. మీరే వారందరినీ
మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి కాల సమయమందు ఎంతమంది అయితే దొంగతనాలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారో తండ్రి, మరి నాయన పలానా ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేయాలి, పలానా వాళ్ళను హత్య చేయాలని అయ్యా, పలానా వాళ్ళను మానభంగం చేయాలని ఎంతమంది అయితే తండ్రి అయ్యా మనసులో దురాలోచన కలిగి ఉన్నారో తండ్రి, మరి అనేక మందితో కలిసి అటువంటి దురాలోచన చేస్తున్నారో తండ్రి, మీరే వారి యొక్క ఆలోచనను చెడగొట్టమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టినటువంటి దేవుడో తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి నాని ఎవరికి హాని కలిగించకుండా తండ్రి, ఏ ఇంట్లోనికి వెళ్ళి దొంగతనాలు చేయకుండా ప్రభువా, ఎవరి మీద అత్యాచారాలు చేయకుండా తండ్రి నీవే కాపాడమని వేడుకొనుచున్నాను. అటువంటి వ్యక్తులను ప్రభువా మీరు మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. వారి ప్రయత్నాలను ప్రభువా అయ్యా మీరు చెడగొట్టమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఉన్నారో తండ్రి, మరి నాయన ఆ యొక్క సైబర్ నేరాల చేత అనేక మంది అకౌంట్లు హ్యాక్ చేసి దేవా అనేక మంది అకౌంట్లలో ఉన్నటువంటి డబ్బులను కాజేస్తున్నారో తండ్రి నాయన, మీరే అటువంటి సైబర్ నేరగాళ్ళతో తండ్రి మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. ఈ సాయంకాల సమయమందు తండ్రి, రాత్రికాల సమయమందు ప్రభువా నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన, మొరపెడుతున్నాము తండ్రి. మా మనవులు ఆలకించండి అయ్యా. అయ్యా మా మనవులు అంగీకరించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి లభించును అని సెలవిచ్చిన దేవుడు తండ్రి. అయ్యా నీ నామములో అడుగుచున్నామయ్యా, నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, నీ నామములో మొరపెడుతున్నాము తండ్రి. అయ్యా మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషుల కొరకు, రాజుల కొరకు, అయ్యా అధికారుల కొరకు ప్రార్థన చేయుడి అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా మా అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము, మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. మీరే తండ్రి నీ కార్యమును జరిగించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. ఎంతమంది అయితే అమ్మాయిలను కిడ్నాప్ చేసి తండ్రి దూర దేశాలకు అమ్ముతున్నారు ప్రభువా. అయ్యా మరి భయంకరంగా హింసిస్తున్నారు తండ్రి, భయంకరంగా నా తండ్రి వారిని అయ్యా మరి బాధ పెడుతున్నారు తండ్రి. మీరే అటువంటి స్మగ్లింగ్ చేసేవాడిని ప్రభువా, కిడ్నాపులు చేసేవాడిని ప్రభువా మీరు మార్చండి. చిన్నపిల్లలను మొదలుకొని తండ్రి యవ్వనస్తులను, యవ్వనరాన్లను, స్త్రీలను, పురుషులను ఎంతమంది అయితే కిడ్నాప్ చేస్తున్నారో తండ్రి నాయన, కిడ్నాప్ చేసే ముఠాను దేవా నీ నామములో మార్చమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా నీ పాదాలకే స్తోత్రములు ప్రభువా. ఎంతమంది అయితే స్మగ్లింగ్ చేస్తున్నారో తండ్రి, రకరకాలైనటువంటి స్మగ్లింగ్ ప్రభువా. అయ్యా మరి జంతు చర్మాలను ప్రభువా, మరి నాయన అడవి కలప సంపదను తండ్రి, చందనమును ప్రభువా, మరి రకరకాలైనటువంటి జంతువు యొక్క విలువైనటువంటి చర్మాలను, ఏనుగు దంతాలను ప్రభువా, మరి నాయన పాము యొక్క చర్మాలను తండ్రి, ఈ విధంగా తండ్రి విలువైనటువంటి నాయన అయ్యా మరి ఖరీదైనటువంటి తండ్రి నాయన స్మగ్లింగ్ చేస్తున్నారు ప్రభువా. మీరే అటువంటి స్మగ్లింగ్ చేసే ముఠాతో మీరు మాట్లాడమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మరి లోకము బలాత్కారము చేత, పాపము చేత, అంధకారం చేత పట్టబడి ఉన్నది తండ్రి, మీరే విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ లోకపు యుగ సంబంధమైన దేవత ప్రతి ఒక్కరి కనులకు గుడ్డితనమును కలుగచేసి నాయన నీ మహిమను చూడకుండా తండ్రి, నీ యొక్క ప్రసన్నతను చూడకుండా తండ్రి అయ్యా మరి పాపములో, అంధకారంలో జీవించులాగున తండ్రి అయ్యా వారినందరినీ ప్రభువా పాప బంధకాల చేత పట్టి పీడిస్తుంది నాయన. అయ్యా ఈ లోకపు యుగ సంబంధమైన దేవత చేతిలో నుండి ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే తండ్రి నాయన అయ్యా మరి సాతాను బంధకాల చేత పీడింపబడుతున్నారో తండ్రి, చేతబడి శక్తుల చేత, అంధకార చీకటి శక్తుల చేత ప్రభువా పీడింపబడుతున్నారో తండ్రి, మీరే వారిని విడిపించండి అయ్యా, విడిపించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క సాతాను బంధకాల నుండి ప్రభువా ఈ సమయమందు మీరు విడుదల దయచేసి నా తండ్రి నాయన వారికి నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. గెరాసేనుల దేశంలో యవ్వనస్తుడు అపవిత్ర ఆత్మల చేత బాధపడుతున్నప్పుడు ప్రభువా నువ్వు వాని యొద్దకు వెళ్ళి వానిలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మలన్నిటిని పందుల మందులోనికి పారదోలినటువంటి దేవుడు తండ్రి. అయ్యా మరి కానాను స్త్రీ యొక్క కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచు
కూర్చున్నప్పుడు అయ్యా ఆ స్త్రీ నీ యొద్దకొచ్చి వేడుకున్నప్పుడు తన యొక్క కుమార్తెలో ఉన్నటువంటి దయ్యాన్ని విడిపించినటువంటి దేవుడు తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. పౌలు శీలలు ప్రార్థించినప్పుడు తండ్రి పూతోను దయ్యము పట్టి చిన్నది సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించి పెట్టుట చేత తండ్రి ఆ యొక్క చిన్న దానిలో ఉన్నటువంటి పూతోను దయ్యాన్ని పౌలు శీలలు ప్రార్థించినప్పుడు పారద్రోలినటువంటి దేవుడో తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ సమయమందు తండ్రి మరి నాయన అయ్యా అనేక పవిత్రాత్మలు పెట్టి ఎంతమంది అయితే నా తండ్రి సోదె చెప్తున్నారో ప్రభా, జాతకాలు చెప్తున్నారో నాయన మీరే వారిని మార్చమని వేడుకొనుచున్నాను. ఎంతమంది అయితే వాస్తు పాటిస్తున్నారో తండ్రి అయ్యా మరి నాయన మీరే మరి మార్చమని వేడుకొనుచున్నానయ్యా. భూమి నిరంతరము సూర్యుని చుట్టూ తిరుగుతుందని ప్రభా అయ్యా మరి వారు గ్రహించుటకు సహాయం చేయండి నాయన. మరి మేము కూడా అయ్యా మరి దినముకు నాయన దినములో తిరుగుతున్నామని ప్రభా అయ్యా మరి అయ్యా దిక్కులన్నిటికీ మేము మారుతున్నామని ప్రభువా వారు గ్రహించుకొనుటకు సహాయం చేయండి నాయన. దేవానికి వందనములు ప్రభువా. ఎంతమంది అయితే వాస్తు సరిగా లేదని తమ ఇండ్లను కూలగొడుతున్నారు ప్రభువా, తమ ఇండ్లను ప్రభువా నాయన అయ్యా మరలా కడుతున్నారు తండ్రి, వాస్తు పాటిస్తున్నారు తండ్రి క్రైస్తవులు తండ్రి, మీరు వారిని మార్చమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదాలకి స్తోత్రములు నాయన. ఎంతమంది జాతకాలు చెప్పించుకొనుచున్నారో తండ్రి, పంచాంగాలు చూపించుకొనుచున్నారు నాయన, జ్యోతిష్యం చెప్పించుకొనుచున్నారు తండ్రి, మూఢ నమ్మకాల మీద తండ్రి మరి అయ్యా మూఢ నమ్మకాల మీద అయ్యా మరి తండ్రి మూఢ నమ్మకాలు పాటిస్తున్నారు ప్రభువా, మీరే వారిని మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా అయ్యా మరి తండ్రి మూఢ నమ్మకాలను పాటించేవారిని మార్చండి నాయన, జాతకాలు చూపించేవారిని మార్చండి ప్రభువా. అయ్యా నువ్వు తల్లి గర్భమందు మమ్మల్ని రూపించినటువంటి దేవుడు తండ్రి, మా దినములన్నీ యేసయ్యా నీ గ్రంథములు లిఖితములై ఉన్నవని తండ్రి, మేము కూర్చుండట, మేము లేచుట, మేము నడచుట తండ్రి, మేము నాయన పడుకొనుట తండ్రి, నువ్వు సమస్తమును అయ్యా నీకు తెలిసినటువంటి దేవుడు తండ్రి, మా భవిష్యత్తును ప్రభువా నువ్వు ఎరిగి ఉన్నటువంటి దేవుడు తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. అటువంటి మూఢనమ్మకాల మీద మేము తండ్రి అయ్యా విశ్వాసం ఉంచకుండా తండ్రి వాటిని నమ్మి అయ్యా మా కుటుంబాలను పాడు చేసుకోకుండా తండ్రి నీ సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది అయితే మూఢనమ్మకాల చేత ప్రభువా అయ్యా మరి నాయన తమ కుటుంబ సభ్యులందరినీ హత్య చేస్తున్నారు తండ్రి, కుటుంబం అంతా కలిసి అయ్యా మరణిస్తున్నారు ప్రభువా, మీరే వారిని మార్చమని వేడుకొనుచున్నాను. భయంకరమైన మూఢనమ్మకాలు తండ్రి నాయన అయ్యా అయ్యా మరి చదువుకున్నటువంటి వారు తండ్రి, మరి గొప్ప గొప్ప వాళ్ళు కూడా తండ్రి వాటి అందు విశ్వాసం ఉంచుతున్నారయ్యా. అయ్యా మీరే వారిని మార్చండి అయ్యా, మార్చండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి దేవా మరి ఎవరైతే తండ్రి నాయన అయ్యా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో తండ్రి, మూర్ఖంగా మాట్లాడుతున్నారో దేవా, మీరే వారిని మార్చమని వేడుకొనుచున్నాను. ఎంతమంది అయితే ప్రభువా అప్పుల సమస్యల చేత బాధపడుతున్నారో తండ్రి, ఈ అప్పులు మేము కట్టలేకపోతున్నాము, వడ్డీలకు వడ్డీలు కట్టలేకపోతున్నాము, మా వల్ల కావడం లేదు అయ్యా, మేము సంపాదించిన కష్టం అంతా తండ్రి మరి వడ్డీలకే అయిపోతుందని ఎంతమంది బిడ్డలైతే తండ్రి బాధపడుతున్నారు ప్రభువా, మీరే అయ్యా వారి యొక్క ప్రార్థనలు ఆలకించి తండ్రి వారి యొక్క అప్పుల సమస్యల నుంచి మీరు విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి బాధను వేదనను ప్రభువా మీరు తొలగించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి ఎవరైతే తండ్రి నాయన అయ్యా మేము ఇరుకులో ఉన్నామని, ఇబ్బందుల్లో ఉన్నామని తండ్రి దేవా ఈ సమస్యల నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారని తండ్రి నాయన మొరపెడుతున్నారో ప్రభువా, వారి యొక్క సమస్యల నుంచి తండ్రి మీరు విడిపించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడా నీకు కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలు తండ్రి నాయన. మీరే విడిపించండి, విడిపించండి, విడిపించండి తండ్రి. వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా ఈ సంవత్సరం తండ్రి మాకు మంచి వర్షాలను దయచేయండి ప్రభువా. 2.5 సంవత్సరాల వరకు వర్షాలు ఉండవు అని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు నాయన. దేవా మరి నా తండ్రి వాతావరణ శాఖ కాదు ప్రభువా, భూమి ఆకాశములను నీవు కలుగ చేసినటువంటి దేవుడవు తండ్రి, నీవు నిర్మించినటువంటి దేవుడవు తండ్రి, కాలములను సమయములను మార్చగలిగినటువంటి దేవుడవు నీవు కదా ప్రభువా. యెహోషువ ప్రార్థించినప్పుడు తండ్రి సూర్యుని చంద్రుణ్ణి నిలిపినటువంటి దేవుడవు తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. వాతావరణమును ప్రభువా మీరు అనుకూలపరచి తండ్రి మాకు మంచి వర్షాలను దయచేయండి
దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభా. ఎండిపోతున్నటువంటి మా భూగర్భ జలాలు తండ్రి తిరిగి ఉబికి ప్రవహించుటకు దేవాని సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన యేసయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎండిపోతున్నటువంటి జీవజల నదులు, ఎండిపోతున్నటువంటి సరస్సులు, ఎండిపోతున్నటువంటి చెరువులు, ఎండిపోతున్నటువంటి బావులు ప్రభువా నాయన, భూగర్భ జలాలు తండ్రి అయ్యా మరలా నీటితో నింపమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా నీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన, నువ్వు సమస్తమును చేయగల దేవుడు తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా ఈ సంవత్సరం మాకు మంచి వర్షాలను దయచేయండి ప్రభువా. నీ దీవెనలను, నీ తొలకరి వర్షమును ప్రభువా, నీ కడవరి వర్షమును తండ్రి భూమి మీద కుమ్మరించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా ఈ సమయం మందు తండ్రి మా అయ్యా మరి తండ్రి భూకంపాలు రాకుండా సహాయం చేయండి, సునామీలు రాకుండా సహాయం చేయండి తండ్రి, అగ్ని పర్వతాలు బ్రద్దలు కాకుండా సహాయం చేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయం మందు తండ్రి మా అధికారుల కొరకు, మా నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మా అధికారులను, మా నాయకులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి పరిపాలనను తండ్రి నాయన అయ్యా నీ సమయోచితమైన ఆలోచనల చేత ప్రభువా నాయన, నీ దీవెనల చేత తండ్రి మరి నా తన ప్రజలకు ఉపయోగపడే పథకాలను వారి అమలులోనికి తీసుకొని వచ్చి అయ్యా మంచి పరిపాలన చేయుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాము. ఈ రాత్రికాల సమయమందు ప్రభువా ఎంతమంది బిడ్డలైతే నిద్రిస్తున్నారో తండ్రి, వారందరి పడకల చుట్టూ ప్రభువా నీ కాపుదల దయచేయి నాయన. పీడకలలు పడకుండా, దుష్ట కళలు పడకుండా సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలైతే పీడకలల చేత, దుష్ట కళల చేత బాధపడుతున్నారో ప్రభువా అయ్యా మీరు వారిని దర్శించండి నాయన. వారి పీడకలల నుంచి, దుష్ట కళల నుంచి వారిని విడిపించి తండ్రి వారికి సుఖమైన నిద్రను దయచేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే నిద్రలో ఉలిక్కి పడుతున్నారో ప్రభువా, భయపడుతున్నారో తండ్రి దేవా మీరే వారిని మార్చండి నాయన. భయము నుండి, ఉలిక్కి పడు నుంచి మీరు విడిపించి అయ్యా మరి మంచి నిద్రను వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఈ రాత్రికాల సమయం అందు ప్రభువా ప్రతి బిడ్డ ఇంటి చుట్టూ తండ్రి నీ దూతలను కాపుదల దయచేయి నాయన. అపవాది ప్రవేశించకుండా తండ్రి, అపవాది వారి కుటుంబాలకు హాని కలిగించకుండా తండ్రి నీ దూతలను అగ్నిగా వేయమని బ్రతిమలాడుచున్నానయ్యా. అయ్యా మరి నిద్రిస్తున్న ప్రతి బిడ్డను తండ్రి నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. మీరే దీవించి ఆశీర్వదించి తండ్రి నాయన అయ్యా రాత్రంతా వరకు క్షేమకరమైన నిద్రను దయచేసి అయ్యా మరి ఉదయకాలమే లేచి ప్రభువా నీ పాదాలు పట్టుకొని ప్రార్థించే మనసు ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగో నెరవేరునుగాక. మాకు కావలసినది ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థలం మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోనికి తేనీక దుష్టుడి నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీదై ఉన్నది తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.